గారు ప్రవచనాలలో లలిత త్రిపుర సుందరి గురించి ఒక శ్లోకాన్ని వివరించారు. లలిత అంటే తల రక్షింపబడుతుంది, లలాటం అంటే మన నాలుక కింద ఉన్న భాగం రక్షింపబడుతుంది. అలా ఉదరం పాతు అలా అంటూ చెప్తూ ఆయన వివరించారు చాగంటి గారు. ఆ యొక్క శ్లోకం ఇప్పుడు మనము చాగంటి గారు ప్రవచనాలలో చెప్పిన లలిత త్రిపుర సుందరి శ్లోకాన్ని చదువుకుందాము. ధ్యానం. అమ్మ బాలార్కమండల భాసాం చతుర్బాహాం త్రిలోచనాం పాశాంకుశ శరాచ్ఛాపాన్ ధారయంతిం శివాం భజే. బాలార్కాయుత తైజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసినీం నానాలంకృతి రాజమానవపుషం బాలేందుయుక్శేఖరాం హస్తై రిక్షుధను స్మునీం స్ఫృణీం సుమశరాం పాశాం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగత మాదారభూతాం భజే. ఒక్కొక్క వర్డ్కి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చాగంటి గారు. ఈ యొక్క త్రిపుర సుందరి ధ్యానం మరి మనము ఆరాధించే యొక్క ఆమె యంత్రము ప్రభావము శ్రీ త్రిపుర సుందరి యంత్రం ఇది. ఆమెను ఆరాధిస్తూ శ్రీచక్రంలో ఈ యొక్క ధ్యానం చేసినట్లయితే ఖచ్చితంగా మనకి మన శరీరంలో ఉన్న ఎలా అంటే ఒక్కొక్క భాగము ఎలా రక్షించుకోవాలో ఆమె కవచం అన్నమాట ఇది. ఆ కవచాన్ని పూర్తిగా పఠించినట్లయితే చాగంటి గారు చెప్పినట్లు ఇది మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పారు. అది మనము చెప్పుకుందాం ఇప్పుడు. కవచం. పూర్వే మాం భైరవి పాతు బాలా మాం పాతు దక్షిణే. అంటే మళ్ళీ ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ ఏంటి అంటే ఇవి బైహార్ట్ చేయాల్సిన శ్లోకములు. ఇవి గురువు కృప తీసుకొని ఆయన చేతుల మీదుగా అంటే ఆయన మనకు ఉపదేశిస్తే దీన్ని కూడా చేసుకోవచ్చు. కానీ మామూలుగా అమ్మవారిని కవచం చదువుకుంటే సరిపోతుందంటే చాగంటి గారు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అర్థం చెప్తూ వివరించారు. పూర్వే మాం భైరవి పాతు బాలా మాం పాతు మే దక్షిణే మాలిని పశ్చిమే పాతు త్రాసిని ఉత్తరే అవతు ఊర్ధ్వం పాతు మహాదేవి. ఊర్ధ్వం పాతు మహాదేవి రక్షిస్తుంది. మహాత్రిపుర సుందరి అధస్థాత్ పాతు దేవేశి పాతాళ తలవాసిని. ఆధారే వాగ్భవ పాతు కామరాజస్తదాహృది. ధామర పాతు మాం నిత్యం మస్తకే సర్వకామద. బ్రహ్మరంధ్రే సర్వగాత్రే ఛిద్రస్థానే చ సర్వదా. సర్వం రక్షింపబడుతుంది. మహావిద్య భగవతి పాతు మాం పరమేశ్వరి. మహావిద్య భగవతి అంటే మనం నేర్చుకున్న విద్యలు ఏవైనా కానీ అవి కూడా మహా విద్యను మొత్తం కూడా భగవతి పాతు మాం పరమేశ్వరి. మహావిద్యలను ఉపదేశించే ఆ పరమేశ్వరి మనల్ని రక్షిస్తుంది అని చాగంటి గారు ఈ శ్లోకం యొక్క అర్థం చెప్పారు. ఐం హ్రీం లలాటే మాం పాతు క్లీం బ్లూం సచ్చనేత్రయో నాసాయాం మే కర్ణయోచ్చ ద్రైం ద్రాంచ చిలుకే తదా. నేత్రాలు రక్షింపబడతాయి.
ఎలా? ఐం హ్రీం లలాటే మాం, లలాటం పండ్లు, లాలాజలం, పాతుం క్లీం బ్లూం సచ్చనేత్రయో నాసాయాం మే కర్ణయోచ్చ ధ్రైం ద్రాంఛ చిబుకే తదా. చిబుకం రక్షింపబడుతుంది. సౌం పాతు ఘలే హృదయే సహా హ్రీం నాభిక్ దేశకే. కల హ్రీం క్లీం స్త్రీం గుహ్యదేశే సహ్రీం పాదయోస్తదా. సహ్రీం మాం సర్వత్ర పాతు సకలి పాతు సందేషు. జలే స్థలే తదా ఆకాశే దిక్షు రాజగృహే తదా. అష్టోత్తర శతనామ స్తోత్రం చేయాలి ఇది చదివిన తర్వాత. మరి శివ భవానీ కళ్యాణి గౌరీ కాళీ శివప్రియా కాత్యాయని మహాదేవి దుర్గార్య చండికా భవ. చంద్రచూడ చంద్రముఖి చంద్రమండలవాసిని చంద్రహాసకర చంద్రహాసిని చంద్రకోటిభా. చిద్రూపా చిత్కళా నిత్యా నిర్మలా నిష్కళా కళా. భవ్యా భవప్రియా భవ్యరూపిణి కులభాషిని. ఇలా శ్రీచక్రం ముందు కూర్చొని ఇవన్నీ శంకరాచార్యులు, దుర్వాస మహాముని, అగస్త్య మహాముని ఇవన్నీ రచించి మన కోసం అందించినటువంటి ఈ శ్లోకాలను సిద్ధేశ్వరానంద గారు కూడా మన కోసం